అత్తగారి పాదములకు 10,000 సుఖీవాసరావతి కూడా పావుగొండల కళ్యాణం జరిగింది. అత్తగారి ఇంటికి తీసుకువెళ్తున్నారు కదా, ఆ గోల్గొండకు పావుగొండకు మధ్యలో పాగాను కదా, ఆ పాగేటు ఒడ్డుకు రాగానే అమ్మా కోడగాని పిలిచారు కదా మామయ్య. అవునమ్మా, నన్ను పిలిచిన కార్యాత్మేమో నాతో ఒక్కసారి విన్నపించు మామయ్య. మామయ్య ఆ పావుల కళ్యాణం అయింది. అత్తగారింటికి వలగొండ మాట్లాడుకొస్తుందా? ఈ వలగొండకు ఆ యొక్క పావుగొండకు మధ్యలో పాయింది కదా, ఈ పాయిడు ఒడ్డు రాగాలి. అలాగని కోడలా అనిపించావు ఎందుకు మామయ్య అంటున్నావా? అవును మామయ్య. నా చిటి కొడరా, నా మీద కొడరా అమ్మా, ఈ గురి కాలి పాదమో. అమ్మా చిన్నమ్మ, అమ్మగారు నీ గురి కాలి పాదము ఆ ఇంట్లో మోపి నీడటం వల్ల ఆ నాతో తులసి గోవిందల వాకి కోతులు మర్చి నారాయణ వాకి నేలలు మర్చి అలాగని అట్లేక వ్యక్తి అవును హరహర శివ శివ శభో చక్రాలి నా శివదేవుని కొలవాల పలుకుతావా? పలుకుతాను కొలుస్తావా? కొలుస్తాను మామయ్య. మామయ్య ఈ పావున కళ్యాణం అయిపోయింది. అత్తగారికి పాలు పట్టాడుకొస్తున్నా. అవును, ఈ వారంలో అత్త బావల మాడక ఎవరు మాడలేదు, నా తోడుకోడల మాడక ఎవరు మాడలేదు, నా బావమర్దుల మాడక ఎవరు మాడలేదు. మీలాంటి పెద్ద మాట వెనుక ఈ వారంలో ఎలా కాపురం చేస్తామా అంటున్నావా? అవును మామయ్య. కొలుస్తావా? కొలుస్తావా? కొలుస్తాను మామయ్య. నారాయణ శ్రీనివాస గోవిందా నారాయణ వైకుంఠ వాసాలి. నీ దేవుడికి వస్తున్నావా? నా దేవుని కొలవలేవా? కొలుస్తాను మామయ్య. నా చెల్లెల కూతురువి, నా మీద కొడవవు, నా హీర కొడవవు, నా చిలకల్లా కొలికవి. నా మాట విని నా దేవుడికి వచ్చావంటే నా 6 మంది కోడల కన్నా వినకొస్తా. వేరే రథాలు పెట్టి బంగారు టూటీగా తెచ్చి 24 గంటల దాదాపు వస్తూనే ఉంటారమ్మా. మామయ్య నీ చెల్లెలు కొత్తును చిన్ని కోడలు మేలు కూడా కదా, సొంతాన్ని మేలు కూడా కదా మామయ్య. అవును కదా, నీ మాట వెనుక ఎవరి మాట వెనగల మామయ్య. వింటావా? అలాగనే మామయ్య. అవునా? నీ చెప్పేది చివరికి వెళ్ళిపోయినదా? నువ్వు చెప్పినట్టు కొలుస్తాను మామయ్య. కోలా మామయ్య నా బాడీ బట్టి నా బాడీలో కాపలు చేస్తా, బాగుపడతా, రీతికి వస్తా. పూర్తి చేస్తా నేను. మామయ్య నువ్వు చెప్పేట్టు కొలుస్తాను మామయ్య. పలుకుతావా? కొలుస్తాను మామయ్య. ఎంత బాగా ఏమని చెప్పారు తెలుసురా? 1, 2, 3 అన్నారు. ఇప్పటికైనా మించిపోయింది లేదు. మర్యాద నా దేవునికి వచ్చు. బాగుపడతావు, రీతికి వస్తా. మామయ్య పలుకుతావా? కొలుస్తాను మామయ్య. అలాగనే మావయ్య, అలాగనే మావయ్య. మామయ్య నా దేవుడు కొంత మీద వరకు ముందుండే పెడికి ఇదికి తిప్పుతా. నాకు అది తెలుసో తెలీదు. పలుకుతావా? అలాగే కొలుస్తాను మామయ్య.